నమస్తే అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అన్నమాట. మాకు కూడా సెలవు ఇచ్చారండి. అనుకోకుండా రాత్రి 9:30కి అయితే ఈరోజు మీ అందరికీ సెలవు అన్నారు. ఇక సెలవు అంటే ఇంకా ఆనందం కదండి, ఆనందం చెప్పలేండి. అయితే ఈరోజు మన గార్డెన్లో ఉన్న రకరకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగేనండి ఇంకా ఏమేమి ఉన్నాయో మీకైతే ఒక్కసారి చూపించేస్తాను. అంతేకాదండి, వీటికి హార్వెస్ట్లకి ఇంత సీక్రెట్ ఏంటిది అనేది కూడా మీకైతే నేను చెప్తానండి. అసలు భలే కలర్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇంత పొద్దున్న ఇవన్నీ ఆస్వాదించే అంత టైం ఉండదండి. హరీబరీగా వాటర్ పోసేసి వెళ్ళిపోవడమే అనమాట. చూడండి, ఇవి నిన్నటి పువ్వులు కూడా ఇంకా ఎంత బాగా ఉన్నాయో. అయితే ఇంకెందుకండి, హార్వెస్ట్ చేసేసుకుందామా. మీ అందరికీ చాలా చాలా ఇష్టమేనండి ములక్కాయలతో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. చూస్తున్నారు కదండి, తొండ ఇట్లాంటివి ఉంటాయండి. ఈరోజు అయితే వంట ములక్కాయ టమాటా వండుతాను. ఒక్క 2 కాయలు చాలండి. మళ్ళీ చూస్తున్నారు కదా పూత మీద ఉన్నాయి. మీ దగ్గరండి ఎంతమంది దగ్గర ఇలాగా కమల అండి, ఇది స్వీట్ కమల అనమాట, మన కాశ్మీర్ కమల అనమాట. అలాగే దోసకాయలు ఉన్నాయండి, దోసకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగుందో కదా దోసకాయ. ఒక 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా ఇక్కడ ములక్కాయలు ఉన్నాయి, కానీ ఇవి మళ్ళీ మనకి ఒక వారంలో వచ్చేస్తాయి. ఈరోజండి దోసకాయ, ములక్కాయ, టమాటా పులుసు సూపర్ ఉంటుంది. దోసకాయ, ములక్కాయ, టమాటా కాంబినేషన్ బాగుంటుంది కదండి. అయితే ఆ కర్రీ అయితే ఈరోజు వండుతాను. చూస్తున్నారు కదండి, గోంగూర హార్వెస్ట్కి ఎంత సిద్ధమైందో. ఇదైతేనండి మనం విడిగా వేసిన గోంగూర ఏం కాదండి, కొన్ని విత్తనాలు ఇలాగ మందారపు మొక్కల్లో వేసామన్నమాట. మనం ఈ మందారపు మొక్కల్లో సైడ్ అమ్మట చూస్తున్నారు కదా ఎంత బలంగా వచ్చిందో. ఈ గోంగూర కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తానండి. ఈ పండగ పూట ఇన్ని ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు మన గార్డెన్లో ఇలాగ ఉన్నాయంటే మనం వేసే లిక్విడ్సేనండి. ఆ లిక్విడ్ కూడా నేనైతే చివరిలో చూపిస్తాను. పూత మీద ఉన్నప్పుడు అండి మనం ఏదో అశ్రద్ధ చేయకూడదు అనమాట. కొంచెం కష్టం అనుకోకుండా మనం లిక్విడ్స్ కానీ లేకపోతే మన్యూర్స్ కానీ కిచెన్ కంపోస్ట్లు కానీ వేస్తూ ఉంటేనే మనకి ఇలాగా కాయలు అనేది వస్తూనే ఉంటాయండి. చిన్ని చెట్టుకి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది స్వీట్ లెమన్ అనమాట. అలాగే దోసకాయ చెట్టు పక్కనే వాగ చెట్టు అండి. వాగకాయలు చూస్తున్నారు కదా బాగా వచ్చేసినాయి. కొంచెం మధ్య మధ్యలో అయితే తింటూనే ఉన్నాము. పుల్లగా భలేగా ఉంటాయండి నోటికి. ఈ మధ్యలో అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. అసలు వండర్ అండి. ఇంత కాయ దిష్టి పెట్టకూడదు, ఆనందం అండి. ఎందుకంటే మనం ఇష్టంగా పెంచుతున్నాం. ఇష్టంగా పెంచే మొక్కలు ఒక్క కాయ వచ్చినా కూడా చాలండి. సపోర్ట్ అయితే పాపం ఏమీ ఎరగలేదు. ఇగండి ఇక్కడైతే ఒక కమల పండుతుంది ఇప్పుడిప్పుడే. ఇగండి దానిమ్మ అంతా పూత మీద ఉంది. అసలు ఎంత పూత చూడండి దానిమ్మ. మనం ఇవ్వాలండి లిక్విడ్స్, సాయిల్ని లూజ్ చేసుకుంటూ ఇవ్వాలి, కంపోస్ట్లు ఇవ్వాలి. అలాగే పులిహోర చేసుకుందామండి. ఒక 2 నిమ్మకాయలు అయితే కోసుకెళ్దాము. సెలవు కదండి, పులిహోర తిందాం. అయ్యా చాలండి ఈ 3 కాయలు. మిగతావి మనం తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని సపోటాలు ఉన్నాయండి. ఈ పండ్ల మొక్కలకి మనం ఎందాక హెవీగా ఇస్తూనే ఉండాలండి. ఇస్తూనే ఉన్నప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదండి మొక్కల మూలన బార్బిడోస్ చెర్రీ. అవ్వవ్వవ్వవ్వ అస్సలు ఎంత మూలకు దాక్కొని ఉన్నాయో. అలాగే ఇటు సైడ్ ఉన్న ఇంకో ములక తోట ఉంది కదండి మనకి, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా చూద్దాము. ఇవ్వండి ఒక కాయ అయితే ఉంది, కోద్దాం. ఎందుకంటే కోస్తూ ఉంటేనే పక్కనున్న కాయలు మళ్ళీ బలంగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇగోండి ఇంకా ఎన్ని కాయలు. ఇవన్నీ కాయలేనండి. ఇగోండి
ఇదంతా బరువుకి అయితే వంగిపోతే కట్టాను అనమాట. ఇంకేం కావాలండి మనకి గార్డెన్లో ఇలాగా సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, దానికి ఫ్రూట్స్ ఇలాగ వస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నా మనం. ఇంకా పైన ఉన్నాయి. నమస్తే అండి. టమాటా మొక్కల్లో మనకి చిన్న చిట్కా తెలుస్తానండి. మనం కాపు అనేది బాగా విపరీతంగా తీసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, ఇది అందరికీ తెలిసిన టిప్పే. టమాటా మొక్క చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎంత హైట్ వచ్చిందో. ఈ హైట్ వచ్చిన తర్వాత మనం ఈ పైన పించ్ అనేది కట్ చేయాలండి. కట్ చేసినప్పుడు మళ్ళీ పక్కన నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయి. ఇది మనం కొంచెం అశ్రద్ధ చేసామనుకోండి, ఇలా తీసేస్తే చాలండి. చక్కగా హెల్దీగా మళ్ళీ మనకి పక్క నుంచి వస్తాయి. ఫ్రూట్ కూడా, అదే టమాటాలు కూడా ఎక్కువ వస్తాయండి. ఇది అండి టమాటాలు చిన్ని మెలకువ. నమస్తే అండి. టమాటా మొక్కలకి టిప్స్ అన్ని కట్ చేసిన తర్వాత ఇవి తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత అండి సాయిల్ని కొంచెం మనం ఇలా లూజ్ చేసేసుకొని మనకు అందుబాటులో ఉందండి ఎప్సమ్ సాల్ట్ కానీ, బోన్ మీల్ కానీ, లేకపోతే ఏవైనా కంపోస్ట్లు అండి, అలాగ మనం ఇచ్చుకోవాలి. అంటే మీకు చెప్దామనండి, మళ్ళీ నేను కిందకి వెళ్ళాలి ఎప్సమ్ సాల్ట్కి కానీ దేనికైనా. ఇది అండి టమాటా మొక్కలకి ఒక చిన్న టిప్పు. ఇంకొక 2 ఫ్రూట్స్ అయితే మా పాప మధ్యలో వచ్చింది, ఇక తినిందనమాట. అది కూడా పెడతానండి చిన్న షార్ట్గా. దొండకాయలు అవన్నీ కలిపి ఒక 1/2 kg వస్తాయండి. ఈ ఎండాకులు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇవైతే కోస్తాను, అన్నీ ఒకే రోజు ఎందుకండి. అదిగోండి మీ అందరికీ చెప్పిన లిక్విడ్ ఇదే. చూస్తున్నారు కదా 4 days అయిపోయింది, ఎంత బాగా పర్మనెంట్ అయిందో. ఇదేనండి. దీంట్లో ఆవ చెక్క, తర్వాత మస్టర్డ్ కేక్ అన్న ఆవ చెక్క అన్న ఒకటే కదండి, వేరుశనగ చెక్క అండి. ఈ 2 కలిపేసి లీటర్కి 10 liters వాటర్ అండి కలిపేసి మొక్కలకి పోసేస్తాను. ఓకేనండి. నా హార్వెస్ట్ ఎలాగుంది, మొక్కలు ఎలాగున్నాయో అయితే కామెంట్ అయితే చేయండి. మా గార్డెన్ అయితే ఎలాగుందో అయితే ఒకసారి అయితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి, బాయ్. ఇవి కూడా ఒక 4 కాయలు కోసుకెళ్దాం. బో